హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే పీఎఫ్కి సంబంధించి మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి. సో ఇప్పట్లో చూసుకుంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్రభుత్వ ఎంప్లాయీ కానివ్వండి, సో 70 to 80% ఆఫ్ ద ప్రైవేట్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా పీఎఫ్ అకౌంట్ అయితే ఉంటుంది కదా. సో వాళ్ళకి ఏదైతే శాలరీ వస్తుందో అందుట్లో కొంత పర్సెంట్ అయితే మనకు పీఎఫ్ రూపంలో కట్ అవుతూ వస్తుంది. సో ఎప్పుడైతే మనము రిటైర్మెంట్ అవుతామో అప్పుడు ఆ డబ్బులు వచ్చేసి మనకు మంత్లీ పెన్షన్ లాగా అయితే రావడం జరుగుతుంది. సో దీనివల్ల మనకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఫ్యూచర్లో మనం ఎప్పుడైతే రిటైర్మెంట్ అయిపోతామో సో ఫినాన్షియల్గా ఒక సపోర్ట్ లాగా అయితే ఉంటుంది కదా అండి ఈపీఎఫ్ ఆర్గనైజేషన్. సో ఈపీఎఫ్ అనేది మనకు చాలా వరకు చేంజెస్ చేస్తూ వస్తుందండి. సో ఎంప్లాయీస్ గురించి కానివ్వండి, సో పీఎఫ్ చందాదారుల గురించి కానివ్వండి, ఎప్పటికప్పుడు కొత్త చేంజెస్ అయితే చేస్తూ వస్తుంది కదా అండి. సో అందులోనే భాగంగా మనకి ఇప్పుడు పీఎఫ్ వచ్చేసి విడ్రాకి సంబంధించి కొన్ని రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది. సో ఇంతకీ ఆ చేంజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు ఈపీఎఫ్ వచ్చేసి రిటైర్మెంట్ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు పొందే మార్గం కాబట్టి సో ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు పాక్షికంగా అయితే మనము విత్డ్రా చేసుకోవచ్చండి. అంటే పార్షియల్ విత్డ్రాల్ అయితే చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. బట్ దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి. సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అని చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కానివ్వండి, సో ప్రైవేట్ ఎంప్లాయీస్కి కానివ్వండి, పీఎఫ్ అకౌంట్ అయితే ఒక మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. సో పీఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళకు మాత్రమే మనకు ఇప్పుడు ఖాతా నుంచి అవసరమైనప్పుడు డబ్బులు అయితే మనం పార్షియల్గా తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి. సో దీనికి సంబంధించి మనకు రూల్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనము ఈ పార్షియల్ విత్డ్రాల్ వచ్చేసి 50,000 వరకు అయితే ఉండేదండి. సో ఇప్పుడైతే ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అది 50,000 నుంచి 1,00,000 రూపీస్ అయితే చేయడం జరిగిందండి. సో ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలండి పీఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం. సో 50,000 నుంచి 1,00,000 రూపీస్ అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా మనకు పీఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో ఉద్యోగంలో జాయిన్ అయ్యి 6 months కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా సిచ్యువేషన్స్ వలన జాబ్ మానేసినా కూడా సో వాళ్ళు అయితే పీఎఫ్ డబ్బులు అయితే విత్డ్రా చేసుకోవచ్చండి పాక్షికంగా అయితే. సో మనము పార్షియల్గా అయితే డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే కల్పించిందండి. సో ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో ఉద్యోగంలో చేరి 6 నెలలు పూర్తయితే చాలు మనం పార్షియల్గా కొంత డబ్బునైతే విత్డ్రా చేసుకోవచ్చు. గతంలో చూసుకున్నట్లయితే మనకు చాలా డేస్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చేది. కాకపోతే ఇప్పుడు ఈ రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది కాబట్టి సో మనం ఈజీగా డబ్బులను అయితే పొందొచ్చు, మన పీఎఫ్ డబ్బులను. దీనికోసం మనం ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, అందులో వెళ్ళేసి అక్కడ మెంబర్షిప్ క్లిక్ చేసిన తర్వాత మన యూఏఎన్ నెంబర్, మన పాస్వర్డ్, అదే యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసిన తర్వాత మనము ఒక క్యాప్చా అయితే వస్తుందండి. ఆ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే అవుతుంది. సో లాగిన్ అయిన తర్వాత మనం ఆన్లైన్ సర్వీసెస్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్న తర్వాత విత్డ్రా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి వస్తుందండి. సో అలా అయితే మనం ఫామ్ అయితే ఫిలప్ చేసుకోవాలి. కంపల్సరీగా మనము ఆ డబ్బులను విత్డ్రా చేసుకోవాలంటే ఫామ్ ఫిలప్ చేయాల్సి వస్తుంది. అప్పుడే మనకు అయితే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్గా అయితే చేయడం జరిగిందండి. సో ఇది కూడా మనకు అప్లై చేసిన 10 to 15 days లోపే మనకైతే అమౌంట్ వచ్చేస్తుంది. కాకపోతే మనం ఈ పార్షియల్ విత్డ్రాల్ చేసుకోవాలి అంటే కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయండి. సో వైద్య ఖర్చులు కానివ్వండి, పెళ్ళి, పిల్లల చదువు, కుటుంబంలో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే తప్ప మనము ఈ డబ్బులను అయితే విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఉండదండి. సో మెయిన్గా మనకు డబ్బులు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లోనే అవసరం అయితే అవుతాయి కాబట్టి సో మనం దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అట్లాంటివి పెట్టేసి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు డబ్బులను అయితే పొందొచ్చు చాలా ఈజీగా. సో దిస్ ఈజ్ అ ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. సో హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది, సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది కదా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.